ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఒక సేటు దగ్గరికి వెళ్ళి, "సేటు మీరు ఎలాంటి పేమెంట్ లేకుండా జీరో పేమెంట్ తోటి కార్ ఇప్పిస్తారని విన్నాను. అందుకే వచ్చాము" అని చెప్పడంతో, "ఆ! అవును. మీరు విన్నది నిజమే. కానీ మీకు ఎంతలో కావాలి కారు" అని అడగడంతో, 10,00,000 కారు కావాలి అని ధీరజ్ చెప్తాడు. ఇంకా ప్రేమ కంగారు పడుతూ వింటూ ఉంటుంది. అలాగే నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు కల్లా నాకు నెల ఈఎంఐ కట్టాలి. అలాగే వడ్డీ కూడా కట్టాలి. ఈఎంఐతో నా అప్పు తీర్చాలి. ఒక్క రోజైనా లేట్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. కఠినంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పడంతో, అలాగే సార్ ఇచ్చేస్తాను సేటు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో ప్రేమ, "రేయ్ కొద్దిసేపు ఆలోచించరా, ఆగరా" అని అంటూ ఉన్నా కూడా, "మీరు మీ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసి మీ అడ్రస్ రాసి ఇక్కడ సైన్ చేయండి" అని చెప్తూ ఉంటే, ఇంకా ధీరజ్ సంతకం పెట్టబోతూ ఉంటాడు. ప్రేమ చాలా కంగారు పడుతూ, "రేయ్ కాసేపు ఆలోచించరా, వడ్డీ అంటున్నాడు, ఏమో అంటున్నాడు, అనవసరంగా మనం ఇబ్బంది పడతామేమోరా" అని చెప్తున్నా కూడా ధీరజ్ వినకుండా సైన్ చేసేస్తాడు.